హలో గాయ్స్, ఈరోజు నుంచి మన ఛానల్ అయితే మనమైతే టోక్యో రివెంజర్స్ యానిమే అయితే కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్స్ప్లెనేషన్. దీంట్లో మన హీరో పేరు వచ్చేసి టకేమిచి. తను ఎప్పుడు అలా టీవీ చూస్తుంటే ఆ న్యూస్లో టోక్యో మాంజీ వార్స్లో టకేమాచి హినాటా చనిపోయిందని అయితే వస్తుంది. హినాటానా తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అయితే ఆలోచిస్తాడు. దాని తర్వాత తను తీసుకున్న డీవీడీని అయితే షాప్లో అయితే రిటర్న్ చేయడానికి అయితే మన టకేమిచి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రిటర్న్ చేసి వస్తున్నప్పుడైతే అక్కడ ఉన్న కొన్ని పిల్లలు ఏరా టకేమిచి ఇప్పుడింగా అని తనైతే ఎగతాళి చేస్తూ ఉంటారు. తర్వాత టకేమిచి వాళ్ళకి సారీ చెప్పిన తర్వాత ఆ పిల్లలైతే అక్కడ ఉన్న కార్ మీద అయితే గీత అయితే గీస్తారు. తర్వాత ఆ పిల్లలు అయితే వెళ్ళిపోతారు. ఆ కార్ ఒక ఓనర్ అయితే వచ్చి తన కార్ మీద ఉన్న స్క్రాచెస్ అయితే చూస్తాడు. ఇదంతా మన టకేమిచి చేశాడు అనుకుంటాడు. అంతలోనే టకేమిచి పారిపోతాడు. తర్వాత స్టేషన్కి వచ్చి టకేమిచి అయితే ఆలోచిస్తాడు, దీనమ్మ నా జీవితం ఏంట్రా ఇలా తయారయ్యింది, చిన్నపిల్లలు కూడా నన్ను చూసి భయపడట్లేదు, ఆఫీస్లో మేనేజర్ కూడా నన్నే తిడుతున్నాడు అయితే చాలా బాధపడతాడు. ఇంతలోనే మన టకేమిచి కళ్ళు ముందైతే తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన హినాటానే గుర్తుకొస్తుంది. అప్పుడైతే మన టకేమిచిని వెనకాల నుంచి ట్రాక్స్ మీద తోసేస్తారు. కరెక్ట్గా మనకైతే ట్రైన్ వస్తుంది. అప్పుడే అయినా మన టకేమిచికి తను చనిపోయే లాస్ట్ టైంలో కూడా తన ఫ్యామిలీ ఎవరు గుర్తుకు రారు. తన కళ్ళు ముందు మొత్తం జరిగేది హినాటా 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 అనే అయితే జరుగుతుంది. దాని తర్వాత మన టకేమిచికి అయితే ఏదోలా అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి మన టకేమిచి అయితే తన పాస్ట్లో అయితే ఉంటుంది. అప్పుడే మన టకేమిచి ఫ్రెండ్స్ అయితే ఏరా టకేమిచి మన స్టేషన్ వచ్చింది కింద దిగని అయితే చెప్తుంటారు. అప్పుడు మనకి ఈ సీన్లో మన టకేమిచి ఫ్రెండ్స్ని అయితే చూపిస్తారు. వాళ్ళ పేర్లు వచ్చేసి యమగీషి, మకుటో, టకుయా, ఆకున్. ఇంకా ఈ గ్యాంగ్కి లీడర్ వచ్చేసి మన ఆకున్. ఇంకా టకేమిచి వాళ్ళతో కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే తిరుగుతూనే ఉంటాడు. అలా టకేమిచి ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి తన ఫేస్ చూసుకుంటే ఈ డిప్ప ముఖం ఎవరిది, ఇది నా ఫేస్ అని అయితే ఆలోచిస్తుంటాడు. ఇంకా టకేమిచి ఏంటి, నేను ఒక స్కూల్ డ్రెస్లో ఉన్న మిడిల్ క్లాస్ ఎలా వచ్చానైతే ఆలోచిస్తూ ఉంటాడు. అలా టకేమిచి తన పాకెట్లో చేతి చూస్తే ఒక 500 రూపీస్ కాయిన్, ఇంకా ఒక ఫోన్ అయితే దొరుకుతుంది. ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే డేట్ July 4, 2005 అని ఉంటుంది. మన టకేమిచి అయితే షాక్లో ఉంటాడు. ఏంటి నేను రియల్గా టైం ట్రావెల్ చేశానా అని. తన ఫ్రెండ్స్ అందరూ చూస్తాడు, ఏంట్రా వీడు ఇంత తేడా ఉన్నాడని. తర్వాత వాళ్ళ అందరు కలిసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. అక్కడ మన ఆకున్ అయితే తకితో ఇలా అంటాడు, నీ కజిన్ మసారకున్ చూబియా మిడిల్ క్లాస్ లీడర్ కదా, తనంతసేపు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా అని టకీకి అడుగుతాడు. టకీ అయితే ఎలాంటి సమాధానం ఇయ్యాడు, ఎందుకంటే మన టకేమిచికి ఏమేమి గుర్తుండవు. ఇంకా తన ఫ్రెండ్స్ అయితే అంటుంటారు, ఏరా టకీ నీ బుర్ర నిరోజంని ఇంట్లో పెట్టేసి వచ్చావా. తర్వాత వాళ్ళు రోడ్ పక్కన ఉన్న ఒక పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సెకండ్ ఇయర్స్ అని అడుగుతారు. వాళ్ళు భయపడి కాదు మేము ఫస్ట్ ఇయర్స్ అని అంటారు. టకేమిచి పక్క నుండి తను మొత్తం తడుపుకుంటాడు, ఎందుకంటే తనకైతే ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం అని అయితే భయం అయితే చాలా వేస్తుందన్నమాట. దానికి మన ఆకున్ ఏమంటారంటే ఈరోజు సెకండ్ ఇయర్స్ ఒక్కరి కాడ కనిపించట్లేదు, వాళ్ళందరూ ఎక్కడ చచ్చారని. దానికి మన టకీ ఎమగీషి అయితే అంటాడు, వాళ్ళు పిల్ల బచ్చాలు మనం చూసి భయపడి దాక్కున్నారేమో అని అయితే అంటాడు. ఆకునైతే అంటాడు, వాళ్ళు చూడడానికి ఫ్యాన్సీ లిటిల్ బాయ్స్ లాగా అయితే ఉంటారు. అప్పుడు మన టకేమిచి ఫ్యాన్సీ లిటిల్ బాయ్సా, ఇదంతా నాకు ఎప్పుడో తెలుసు అని అయితే ఆలోచిస్తూ ఉంటారు. మన టకేమిచి మనసులో అయితే జరుగుతుంటుంది, ఇప్పుడు మనకి ఏదో పెద్ద గొడవ అవుతుందేమో అని. ఆ టైం మన థర్డ్ ఇయర్స్ అయితే అప్పుడైతే వస్తారనమాట. సో వాళ్ళైతే అంటారు, ఏరా పిల్ల బచ్చాస్ మా సెకండ్ ఇయర్ వాళ్ళని మీరే నా ఏడిపిస్తుందని. అప్పుడైతే యమగీషి అయితే ముందరికి వచ్చి అని అంటాడు, ఏరా బచ్చా మీరు థర్డ్ ఇయర్స్ కదా, మీ లీడర్ మసారకున్ నా కజిన్ ఏరా అంటాడు. అప్పుడు థర్డ్ ఇయర్స్లో ఒకడైతే నవ్వుతూ, ఏరా మసారకున్ పుడింగా వెళ్ళి మా కోసం వాటర్ తేరా అని అయితే నీకు డబ్బులు కావాలంటే చెప్పు 2 షాట్లు ఇస్తా అంటారు. సో అక్కడ నుంచి మన మసారకున్ అయితే వెళ్ళి వాళ్ళ కోసం అయితే డ్రింక్స్ తాగడానికి అయితే తెస్తాడనమాట. సో ఇదంతా మన టకేమిచి గ్యాంగ్ అయితే చూసి చాలా భయపడుతుంటారు. ఇంకా థర్డ్ ఇయర్స్ అందరూ టకేమిచి ఇంకా వాళ్ళ గ్యాంగ్ని అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళని చితకబాడతారు, సాయంత్రం వరకు చితకబాడుతుంటారు. తర్వాత వాళ్ళైతే వచ్చి సారీ అయితే చెప్తారు. సో అక్కడ థర్డ్ ఇయర్స్ వాళ్ళు అయితే చెప్తారు, ఇక్కడ నుంచి మా సర్వెంట్స్ మీరు మాకు ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి అని అయితే చెప్తారనమాట. టకేమిచి అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇందుకే వల్ల కదా నేను వాళ్ళకి బానిసలాగా ఉంటాను. సో నా మిడిల్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని ఇందుకే వదిలేసి అయితే వెళ్ళిపోతానని అయితే ఆలోచిస్తుంటాడు అనమాట. అక్కడక్కడ తను పని చేస్తుంటూ అక్కడ వేరే వాళ్ళకి సారీ చెప్తుంటూ ఉండు తన లైఫ్ నానే గడుపుతుంటే అది కూడా తనకి నచ్చడు. సడన్గా తనకైతే ఫ్యూచర్లో టచిబానా హినాటా చనిపోయిందని అయితే గుర్తొస్తుంది. కాబట్టి ఇదంతా వీళ్ళ వల్ల అయిందని అయితే తనైతే ఆలోచిస్తుంటాడు. సో వెంటనే టకేమిచి అయితే హినాటా వాళ్ళ ఇంటికి అయితే తనని కలడానికి అయితే వెళ్తాడు. సో ఇక్కడ వరకు అయితే ఇదే గాయ్స్.
సో హోప్ గాయ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చినట్లయితే అనుకుంటున్నాను. సో ఈ పార్ట్కి కంటిన్యూషన్ అయితే త్వరలోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.